అమ్మ కౌశికి, కౌశికి. మేము వెళ్తున్నాం భాగ్య. మళ్ళీ బ్రతికుండగా ఈ ఇంటి గడప తొక్కము. అమ్మ జయరాత్రి, మీరు కూడా మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి. మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అది కాదు సురేష్, నేను చెప్పేది విను. దయచేసి ఇదంతా మర్చిపోమని మాత్రం చెప్పకమ్మా. ఆయన చేసినవి నేను మర్చిపోయినవి చాలమ్మా. నా బిడ్డల మీద ఆ మనిషి నీడపడ్డానికి కూడా వీల్లేదమ్మా. మేం వెళ్ళాలి. పద కౌశికి. ఒక్కసారి నేను చెప్పేది వినరా. అమ్మ కౌశికి, మన ఊరి ఆచారం ప్రకారం పొద్దు పొడిచాక కడుపుతో ఉన్నోళ్ళు ఊరి పొలిమేర దాటకూడదమ్మా. ఈ ఒక్క రాత్రికుండి పొద్దున్నే వెళ్ళండి అమ్మా. బాగుంది వదిన సంబరం. నువ్వు కన్నీళ్లు పెట్టుకొని ఉండమంటావు, నీ మొగుడేమో కళ్ళెర్ర చేసి పొమ్మంటాడు. అయినా మా అమ్మాయి మీద అన్ని నిందలేసుండాక మేమిక్కడెందుకుంటాము? నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్య. మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం, పదండి. అమ్మ చెప్పింది నిజం వదినా. కడుపుతో ఉన్నవాళ్ళు పొలిమేర దాటితే అరెస్టు వంట. పుట్టబోయే బిడ్డ కోసమైనా ఈ ఒక్క రాత్రి ఉండండి వదినా. మంచిది కాదు అంటున్నారు కదా వదినా. బాబాయ్ గారి మాటలకు పోయి మనం పొలిమేర దాటి బిడ్డకి ఏమైనా జరిగితే బాధపడాల్సింది మళ్ళీ మనమే కదా. అందుకే ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండడం మంచిదేమో అనిపిస్తుంది. ఏయ్, ఇక్కడ నీ అభిప్రాయం ఎవరైనా అడిగారా? ఎందుకే ప్రతిసారి అన్నిట్లో దూరిపోతావు? మంచి చెప్పడానికి ఎవరి అభిప్రాయం అవసరం లేదు నిష్క. మంచి మనసుంటే చాలు. మీకిప్పుడు ఎంత బాధగా ఉందో మేము అర్థం చేసుకోగలం వదినా. అయినా ఆనాడు సీతమ్మ వారికి నిందలు తప్పలేదు. ఇక మనమెంత? అయినా ఆడవాళ్ళ పవిత్రతను ఇంకా ఎన్ని రోజులు ప్రశ్నిస్తారు? ఎన్ని యుగాలు మారితే మనిషి బుద్ధి మారుతుందో తెలియడం లేదు. మావయ్య మీద కోపంతో కాకుండా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేద్దామక్క. నీ ఇష్టం.